రాకడకు మనము ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. And if we are believers, then what our responsibility is in these days. అదే విధముగా విశ్వాసులముగా మనము చేయవలసినటువంటి నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఏమిటి? One of the most important things that we need to understand is the big difference between the old covenant and the new covenant. ఈనాడు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా విశ్వాసులంగా తెలుసుకోవాలి. In the old covenant, they had one tribe out of 12 that was devoted to do full-time work. పాత నిబంధన గ్రంథంలో 12 గోత్రాల్లో ఒక గోత్రం వారు మాత్రమే దేవుని సేవ కోసం అని చెప్పి వారు ఏర్పాటు చేయబడ్డారు. That was the tribe of Levi. లేవి గోత్రం. And if you didn't belong to the tribe of Levi, you could never be a priest. లేవి గోత్రానికి చెందినటువంటి వారు ఎవరు కూడాను యాజకుడిగా ఉండలేరు. But in the new covenant, everybody is a priest. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడాను యాజకుడిగా ఉండవచ్చు. And I mentioned how in the new covenant the church is the body of Christ. ఇక్కడ క్రొత్త నిబంధనలో సంఘము క్రీస్తు శరీరముగా ఉంటూ ఉన్నది. And in the body, although some members are more important than others, every member has a function. అయితే ఇప్పుడు శరీర అవయవాల్లో కొన్ని ముఖ్యము కొన్ని అముఖ్యముగా ఉండవచ్చేమో కానీ ప్రతి అవయవానికి కూడాను ఒక బాధ్యత ఉన్నది. The heart, for example, is more important than a little finger. ఉదాహరణకు గుండెకాయ ఉన్నది ఈ చిన్న చిటికిన వేలు కంటే ముఖ్యమే. You know, you can live without your little finger, but you can't live without your heart. ఇంకా చూసారండి, మరి దానికి దీనికి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉన్నది గుండెకాయకను ఈ యొక్క చిటికిన వేలుకు. But even the nail has got a function. తర్వాత ఈ గోరు ఉంది చూడండి, గోరు కూడాను ఒక పని ఉంది. Everything in our body, కనుక మన శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను, even the hair on our hands, everything's got a function. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ ఈ వెంట్రుకలు చూసారు, వాటికి కూడా ఒక పని ఉందన్నమాట. We must remember that in the body of Christ, every born again person has a function. అదే విధంగా క్రీస్తు శరీరంలో కూడా ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడాను ఒక పని అనేది ఉందన్నమాట. But in many churches, అయితే చాలా సంఘాల్లో the work is all given to the full-time workers. అయితే ఇక్కడ పూర్తిగా ఎవరైతే సేవకులుగా ఉంటున్నారో వారికి అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. All the others are just listeners. మిగతా వాళ్ళందరూ కూడాను కేవలము శ్రోతల్లాగా కూర్చుంటారు. That's not God's will. అది దేవుని చిత్తం కాదండి. See, if we have some part of the body that does not fulfill its function, ఇక్కడ మన శరీరంలో కొన్ని భాగాలు గనక వాటి పని నెరవేర్చకపోతే, that is, if it's paralyzed, దాని అర్థం ఏంటంటే అది పక్షవాతం వచ్చిందనమాట. if my right hand is paralyzed, then it can do nothing. కుడి చెయ్యి గనక పడిపోయిందంటే ఇక దేనికి పనికిరాదు. Then it's a useless passenger whom the body has to carry around all the time. ఈ శరీరం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈ అనవసరమైన ప్రయాణికుడిని మోసుకెళ్తున్నట్టుగా శరీరం మోసుకెళ్తుంది ఈ కుడి చేతిని. So there are many believers like that. చాలా మంది విశ్వాసులు పక్షవాతం వచ్చిన వాళ్ళగా ఉన్నారండి. You ask yourself, what do you do for your local church? సంఘంలో ఉన్నటువంటి సేవలో నీ పాత్రగా నువ్వేమి నిర్వర్తిస్తున్నావు? What do you do for Jesus Christ? యేసుక్రీస్తు కోసం ఏమి చేస్తూ ఉన్నావు? Say, well, I go to the meetings. I go to the meeting. You may say, I go to the meeting. నేను ఒక సభకు వెళ్తున్నాను. But that's not enough. ఆ సభకు వెళ్ళినంత మాత్రం లాభం లేదు. That is just to sit and listen. అంటే అక్కడ వెళ్ళి కూర్చుంటున్నావు, వింటున్నావు. You must believe you have a part in the body of Christ. క్రీస్తు శరీరంలో నీకు ఒక పని ఉన్నది అని నువ్వు గుర్తెరగాలి. You may not be able to preach. నువ్వు బోధించలేకపోవచ్చు. But is there anybody here who can say, I can't even pray? అయితే మరి ప్రార్థన కూడా చేయలేను అని చెప్పేటువంటి నిస్సత్వగాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? That everybody can do. ప్రార్థన అనేది మనలో ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. We can begin with that. కనీసం దానితో మనం Say, Lord, I'm not able to preach, but I can pray for
the church. దేవా ప్రసంగం నేను చేయలేకపోవచ్చేమో కానీ సంఘ సేవ కోసం నేను ప్రార్థన I చేస్తాను. can pray for the Lord's servants. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. Is there anybody here who cannot speak a word of encouragement to someone? మరి దిగులుగా ఉన్న వారికి ప్రోత్సాహంగా ఒక మాట మీరు చెప్పరా? మీలో ఎవరు That's చెప్పలేరా? very, very easy. అది చాలా సులభమైనటువంటిది. You don't have to be very educated or a lot of Bible knowledge to speak a word of encouragement. ఇతరులను ప్రోత్సహించడం కోసం ఈ వేదాంత విద్యను బైబిల్ పరిజ్ఞానం నీకు Or అక్కర్లేదు. a word of appreciation. తర్వాత ఇతరులను ప్రశంసించడం, Those are things we can all do. మనం అందరం చేయగలిగినటువంటివి కొన్ని మాత్రమే. And the more we do such things, అలాంటి కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు we can do our part to build this body. ఈ సంఘాన్ని నిర్మాణం చేయడంలో మన పాత్ర మనం వహిస్తున్నాం. It's very important in the last days that the Lord has a clear witness for His name in every place. ఎందుచేతనంటే ప్రతి చోట కూడాను క్రీస్తు ప్రభు రాక మునుపు ఆయనకు ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఉండాలి. And God does not want any lazy members in His body. తన శరీరములో ఎవడు కూడాను బద్ధకస్తుడు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. God does not reveal Himself to lazy people. ఎందుకంటే దేవుడు సోమరిపోతోళ్లకు తనను తాను ప్రత్యక్షపరచుకోడు. All the apostles whom Jesus chose, have you noticed what they were doing when He chose them? యేసు ప్రభు వారు శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకోవడానికి మునుపు వారిలో ప్రతి ఒక్కరు కూడాను ఏం చేస్తూ ఉండేవారు? Peter and Andrew, they were fishing. పేతురు గాని అంద్రే గాని వారు చేపలు పట్టేవాళ్ళు. They're working hard. వారు ఎంతో ప్రయాసపడి కష్టపడేవాళ్ళు. Fishermen are very hard-working people. ఎందుకంటే చేపలు పట్టడం అనేది చాలా ప్రయాసతో కూడింది. While they were fishing, he called them. వారు వలలు వేసి చేపలు పడుతూ ఉన్నప్పుడు ప్రభు వారిని పిలిచాడు. James and John were repairing their nets and He called them. యాకోబు యోహానులు కూడాను చెడిపోయినటువంటి వారి వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. And Matthew, he was an accountant, keeping his accounts when the Lord called him. మత్తయి యేసు ప్రభు వారు పిలిచినప్పుడు లెక్క చూసుకుంటా ఉన్నాడండి. Do you read anywhere in the Gospels like this? కనుక ఎక్కడ చూసినా కూడాను సువార్తల్లో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. There was one lazy man sleeping at home and Jesus went and called him, "Be my apostle." అయితే ఏ సోమరపోతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి నాకు అపోస్తలుడిగా ఉండని ప్రభు చెప్పలేదు. Have you read that? చూశారు కదండి? No. ఎవరిని కూడా ఆ విధంగా పిలవలేదు. He did not do it then, he does not do it today. ఆనాడు ఆయన చేయలేదు, ఈనాడు కూడాను ఆయన చేయడు. They were not great preachers, these people. వీరందరూ కూడాను గొప్ప బోధకులు కాదు. They were faithful in their work. వారికి ఇవ్వబడినటువంటి పనిలో వారు ఎంతో విశ్వసనీయత. When you become a member of the body of Christ, you must say, "Lord, I have a job to do." మరి క్రీస్తు శరీరంలో ప్రవేశించిన తర్వాత నేను చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది అని నువ్వు గుర్తిరగాలి. I am sorry that I haven't done it properly till now. అయినప్పటికీ కూడాను ఈ పనిని నేను ఇంతవరకు సరిగా చేయలేకపోయాను. So if you can't do anything else, నీవు ఇంకా ఏ పని చేయలేకపోయినా start with prayer. ప్రార్థనతో ప్రారంభించు. Lord, of course you all pray for your family. I also want to pray for something else in the church which is not connected with my family. కుటుంబం కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటాం, కానీ కుటుంబానికి బయట సంఘం కోసము అనేకుల కోసం నేను ప్రార్థన చేస్తాను. Pray for somebody who is serving the Lord. దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయొచ్చు. You may not be able to do it every day, whenever you remember. కనుక జ్ఞాపకం ఉన్నప్పుడల్లా మీరు చేయొచ్చు, ప్రతిరోజు చేయలేకపోవచ్చు. That's one thing. ఒక పేరు. The second thing we can all do రెండవదిగా మనం చేయగలిగినటువంటిది ఏంటంటే is learn to speak a word of encouragement to others. ఇతరులకు ధైర్యం కలిగించేటువంటి మాట ఒకటి మనం చెప్పవచ్చు. The world is full of discouraged people. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడాను నైరాశ్యముతో కొట్టుమిట్టలాడుతుంది. When was the last time you spoke a word of encouragement to your husband? నీ భర్తకు ప్రోత్సాహం కలిగిస్తూ నీవు మాట్లాడినటువంటి మాటలు ఇంతకు మునుపు ఎప్పుడు? You may have to scratch your head and say, "Oh, some years ago." చేసుకుంటున్నారు చాలా మంది, తల గోక్కుంటున్నారు. When was the last time you spoke a word of encouragement to your wife? అదే విధంగా నీ భార్యకు ప్రోత్సాహం కలిగించే మాట నువ్వు చెప్పింది చివరిసారి ఎప్పుడు? Okay, let me ask another question. మరొక ప్రశ్న నేను అడుగుతున్నాను. When was the last time you criticized your husband? తర్వాత నీ భర్తను తిట్టిపోసి లేకుండా విమర్శించినటువంటి సమయం ఎప్పుడు? Oh, you say that was this morning. అరే ఉదయకాలమేనండి, మా నాన్నగారు తిట్టేశాను, నా భర్తను తిట్టాను.
Or your wife, when did you criticize her? లేకుంటే నా భార్యను ఉదయకాలమే విమర్శించాను. See, those things we do so quickly. అయ్యేమో చాలా త్వరగా చేసేస్తాం. If you live like that, you are not ready for the coming of Christ. నీవు ఆ విధంగా జీవిస్తున్నట్లయితే క్రీస్తు రాకడ కోసం నువ్వు సిద్ధంగా లేవు. I want to tell you some practical things that will help you to be ready for Christ's coming. క్రీస్తు రాకడ కోసము ఆచరణీయములో చేయగలిగిన కొన్నిటిని నేను మీతో చెప్తాను. Do you like to have your home full of all types of rubbish thrown here and there on the floor? ఇప్పుడు నీ ఇంటి ముందుగా వరండాలో కానీ లోపల కానీ చెత్తా చెదారం నిండి ఉండడం నీకు ఇష్టమా? Criticizing people is like that. ఇతరులను విమర్శించడం కూడా అలాంటి చెత్తా చెదారమే. It's like throwing all types of rubbish inside your house. ఎందుకంటే ఇంటి ముందు వెనక అంతా కూడా చెత్తతో నింపుకోవడం. Say, Lord, I want to finish with that. దేవా, నేను దీనిని శుభ్రం చేసేస్తాను. I want to encourage people. ప్రజలను నేను ప్రోత్సహిస్తాను. I want to appreciate them. వారిని నేను ప్రశంసిస్తాను. If they do something good, I want to appreciate it. మంచి చేసిన వారిని మెచ్చుకుంటాను. Your children, you must appreciate what the good things your children do. మీ పిల్లలు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళని మీరు బాగా మెచ్చుకోవాలి. Why am I saying all this? ఎందుకు నేను ఈ విషయాలని చెప్తున్నానంటే, I want to show you a verse in relation to the last days. అంత్య దినాలకు సంబంధించి ఒక వచన భాగాన్ని నేను ఈ సమయంలో మీకు చూపెడుతున్నాను. In Revelation and chapter 12. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. We read here about the last days, and it says here the devil has got great anger. Revelation and chapter 12, and we read in verse 9 how the devil is going to be thrown down into the world at the end of time. ఈ అంత్య దినములలో సాతానుడు ఆకాశం నుంచి క్రిందకు త్రోయబడుతూ ఉన్నాడు. వాడికి ఎంతో ప్రకోపంగా ఉన్నది. And then I want you to notice the last part of verse 12. 12వ వచనంలో చివరి భాగం మీరు చూడండి. That he knows he has only a short time left, so he is going to be full of anger. తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. It's like a snake. You chase the snake and it's running away from you. ఇప్పుడు ఒక పాము ఉంది, దాన్ని నువ్వు వెంటబడ్డావు చంపడం కోసం. And then it's trapped in a corner. అది ఒక మూలకి వెళ్ళిపోయింది, ఇక ముందుకు వెళ్ళలేకపోతుంది. Then it knows I'm going to die now. ఇప్పుడు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అనుకుంటుంది. Very angry and tries to hit at you. చాలా కోపముతో ఆగ్రహంతో అది నీ వైపు తిరిగి bite you. Tries to bite you. నిన్ను కరవడానికి కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. The devil is called here in verse 9 a big snake. ఇక్కడ 9వ వచనంలో కూడాను ఆ సర్పము మనకు కనబడుతుంది. And he knows he has only got a short time left. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నట్టు సాతానుకు తెలుసు. Now when I told you earlier about what's happening in Jerusalem and Iraq, యెరూషలేములోను ఇరాకులో జరుగుతున్నటువంటి విషయాన్ని ఉదయం నేను ప్రస్తావించాను. you may hear it today. ఈ రోజున మీరు వినవచ్చును, and you may forget it tomorrow. రేపు మీరు మర్చిపోవచ్చు. Well, I'll tell you somebody who doesn't forget it. I'll tell you someone who does not forget that. అయితే మరి మరిచిపోయినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. That's the devil. అది సైతానుడు మర్చిపోడండి. He doesn't forget that. దానిని సాతానుడు మర్చిపోడు. Do you know that the devil studies the Bible? ఎందుకంటే బైబిల్ సాతానుడు కూడాను బైబిల్ చదువుతాడు. And he knows. అతనికి తెలుసు things are happening around Jerusalem now. యెరూషలేము చుట్టూరా జరుగుతున్నటువంటి పరిస్థితులు. He knows things are happening around the river Euphrates. తర్వాత ఇరాక్ దేశంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి యూఫ్రటీస్ నది గురించి తెలుసు. He knows it. అతనికి తెలుసు. And he knows these things are written in the Bible. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డట్టుగా. And he knows that these things are indicating that the return of Christ is near. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దగ్గరగా ఉందని చెప్పి ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నట్టు సాతానుకు తెలుసు. For 6,000 years the devil has been free to roam around this earth. అయితే 6000 సంవత్సరాలు భూమి వ్యాపితముగా పరిభ్రమించడానికి వాడికి స్వేచ్ఛ ఉంది. And now he knows there's only very little time for him left. అయితే ఇప్పుడు మాత్రము చాలా తక్కువ సమయం ఉందని మాత్రం సాతానుకు తెలుసు. How does he know that? ఎలా తెలుసు సాతానుకు? Because he's read it in the Bible. ఎందుకంటే బైబిల్లో అతను చదువుతున్నాడు. You know, the devil knows the Bible so well that he even quoted a verse to Jesus Christ. సాతానుకు బైబిల్ ఎంత ఎక్కువ తెలుసు అంటే యేసు ప్రభువారినే బుట్టలో పడేయడానికి అని చెప్పని ఆ వచనాలు చూపెట్టాడు. Some believers are so foolish that they think if you know the Bible you're a spiritual person. చాలా మంది అనుకుంటారు బైబిల్ నాకు ఎక్కువ కనుక తెలిసినట్టయితే నన్ను అందరూ ఆత్మీయుడు అనుకుంటారండి.
That's not true. అది సత్యం కాదు. If you obey the Bible, you're a spiritual person. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నీవు ఆత్మీయమైన వ్యక్తివి. More important than you're going through the Bible must go through you. ఇక్కడ బైబిల్లో నుంచి నువ్వు వెళ్ళడం కంటే కూడాను బైబిల్ వాక్యము నీ హృదయాన్ని ఖండించుకుంటూ వెళ్ళాలి. There are many people who boast, I have been through the Bible 10 times. చాలా మంది సగర్వంగా చెప్తారు, బైబిల్ ఇంతవరకు నేను 10 సార్లు చదివేశానండి. I'll tell you what I desire. నా కోరిక నేను మీతో చెప్తాను. If the whole Bible can go through me once, that's enough. బైబిల్ మొత్తం కూడా ఒక్కసారి నా హృదయంలో నుంచి అది వెళ్ళగలిగితే చాలు. The devil can boast, he's gone through the Bible hundreds of times. అయితే సాతానుడు కూడా గర్వంగా చెప్తాడు, బైబిల్ నేను కొన్ని వందల సార్లు చదివాను. But it does not make him spiritual. అయితే అంత మాత్రాన సాతానుడు ఆత్మీయుడా? Are you impressed by somebody with Bible knowledge? చాలా మంది మరి బైబిల్ జ్ఞానము ప్రదర్శించే వాళ్ళని చూసి మెచ్చుకుంటున్నావా? I've seen believers who are impressed when a preacher can quote this verse, that verse, the other verse, the other verse. చాలా మంది ఈ యొక్క బోధకుడు ఇటు అటు తిప్పుతూ వచనాలు చెప్తున్నప్పుడు, and without even referring to the Bible they can quote a verse. తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ తెరవకుండా కూడాను వాళ్ళు ప్రస్తావన చేస్తారు. And they can quote so many verses from memory. కంటత పెట్టి కూడాను చాలా మంది వల్లించగలుగుతారు. That's good. మంచిదే. But that's not spirituality, that's what I'm saying. అది మాత్రము ఆధ్యాత్మికత కాదు అని నేను చెప్తున్నాను. You know, the devil quoted a verse to Jesus Christ in the temptation. యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ సాతానుడు పలు వచనాలను ప్రస్తావించాడు. And out of all the 31,000 verses in the Bible, he picked out exactly the right verse to tempt Jesus. 31,000 వచనాలు బైబిల్లో ఉంటే యేసు ప్రభువారిని శోధించడం కోసం సరైనటువంటి ప్రవచనాన్ని ఆ వచనాన్ని తీసుకున్నాడు. If he can tempt Jesus with the verse in the Bible, he'll tempt you with the verse in the Bible. యేసు ప్రభువారిని సరైనటువంటి వచనంతో శోధించగలిగినప్పుడు నిన్ను కూడా వాడు శోధించగలడు. So I am not impressed when a person can quote the Bible. అందుచేత బైబిల్ను కంటద పెట్టి ఒల్లించే వాళ్ళు అని అంటే అంతగా నేను మెచ్చుకోను. That only shows he's got a good mind. చాలా మంచి మెదడు బాగా పనిచేస్తుంది అన్నమాట. Or a good memory to remember what he's read. తర్వాత అతనికి మంచి జ్ఞాపక శక్తి ఉన్నది. It doesn't mean he's got a good heart. అనే మంచి హృదయం ఉందని మాత్రం కాదండి. So don't get discouraged if you can't remember all the verses. అందుచేత వచనాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోలేకపోయినా నువ్వు నిరుత్సాహపడక్కర్లేదు. If you obey the verses, even if you don't know where they are, that's okay. వచనాలు ఎక్కడ ఉన్నవో తెలియకపోయినా కానీ ఆ వచనాలకు నువ్వు లోబడు, విధేయత కనబరచు. So the devil studies the Bible and he knows about Jerusalem and Iraq, what's happening today. కనుక ఇప్పుడు సాతానుడుకు తెలుసు, బైబిల్ చదువుతాడు కాబట్టి ఆ యొక్క ఇరాకుకు, ఇరానుకు, యెరూషలేముకు ఏం జరుగుతుందో. Believers also read that in the newspapers. తర్వాత విశ్వాసులు కూడాను పేపర్లో చదువుతుంటారు. But they don't know the Bible, so they don't know. This means that Christ is coming back soon. అయితే ఇప్పుడు యేసు ప్రభువు త్వరగా రావడానికి ఇవి సంకేతాలు అన్నట్టుగా అవి వాళ్ళకి తెలియదు. And even though you may have heard it today, ఈ రోజున మీరు విని ఉండొచ్చు, the devil will try and make you forget it by next week. వచ్చే వారానికి ఇదంతా కూడా మర్చిపోయేటట్టు సాతానుడు నీ అంటపడతాడు. And you go back to thinking that Christ is going to come after many, many years. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభువైన యేసు వారు రాబోతున్నారని ఒక ఆలోచనలోనే ఉంటావు. But the devil is not a fool. అయితే సాతానుడు మూర్ఖుడు కాడు. He knows అతడికి that తెలుసు the Bible is the word of God. బైబిల్ దేవుని వాక్యం అన్న సంగతి. And he knows what is happening in the world. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాడికి తెలుసు. And he knows Christ coming is soon. యేసు ప్రభువు త్వరలో రాబోతున్నాడని సాతానుడు తెలుసు. So he is very angry. అందుచేత ఎంతో క్రోధముతో నిండబడి, that is one of the reasons why he has started so much persecution against Christians everywhere. అందుకోసం అని చెప్పిన ప్రతి చోట క్రైస్తవులకు విరోధముగా హింస వాడు తీసుకుని వస్తున్నాడు. See, when you read about persecution of Christians and churches in the papers, తర్వాత పేపర్లో మరి క్రైస్తవులను సంఘాలకు వస్తున్నటువంటి హింస గురించి చదువుతున్నప్పుడు, who is behind all this? ఈ శ్రమ హింస తెర వెనుక ఎవరున్నారు? We may say it's a political party. మనం అనుకుంటాం ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండొచ్చు. No. కాదండి, కానే కాదు. It's the devil. అది సాతాను ఉన్నాడు. Everything evil comes from Satan. ఎందుకంటే ఈ లోకంలో ఏ కీడైనా సరే సాతాను ద్వారా మాత్రమే వస్తుంది. If I harm somebody else, నేను ఎవరైనా సరే హాని కలిగిస్తే, who instigates me to harm somebody? మరి నేను ఇతరులకు హాని కలిగించేటట్టు నా చేత చేయిస్తుంది ఎవరు? That's the devil. అది దయ్యం నా ద్వారా చేస్తుంది. So we must see, when we see all these things happening, ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తూ ఉన్నప్పుడు, say, yeah, I remember Jesus said that all people will hate you for my name's sake. నా నామము నిమిత్తం మీరు సర్వ జనుల చేత ద్వేషించబడుదురు. I say, yeah,
That's not surprising. That's what Jesus said. We will be hated by everybody. అందరూ మనల్ని చూసి ద్వేషిస్తారనే విషయం ప్రభు చెప్పాడు కాబట్టి నాకు ఆశ్చర్యం కలగదు. But what did Jesus say? అయితే యేసయ్య ఎందుకు చెప్పాడు? Love your enemies. నీ శత్రువును ప్రేమించండి. Bless those who curse you. నిన్ను శపించు వారిని దీవించండి. Pray for those who persecute you. నిన్ను హింసించు వారిని వారి కోసం ప్రార్థించండి. Because they don't know what they're doing. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. Do you know what you and I are if you are born again? తిరిగి జన్మించినట్టయితే నీవు నేను ఏమిటో మన స్థానం తెలుసు. It says in the book of Zechariah chapter 2 జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే and verse 8. 8వ వచనం గమనించినట్లయితే Zechariah chapter 2 verse 8. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం అండి. The Lord says ప్రభు చెప్తూ in ఉన్నాడు the last part, చివరి భాగంలో, the one who touches you is touching the apple of God's eye. నీ కనుపాపను ముట్టువాడు నా కనుపాపను ముడుతూ ఉన్నాడు. Anyone who hurts you నిన్ను ఎవడైతే నీకు శ్రమ కలిగిస్తున్నాడో is touching the apple of God's eye. దేవుని ఆ కనుపాపను వాడు ముడుతూ ఉన్నాడు. Do you believe that you're the apple of God's eye? నీవు దేవుని కనుపాపం అన్న సత్యం నీకు తెలుసా? I believe that. నేను నమ్ముతున్నానండి. Please remember this verse, Zechariah chapter 2 verse 8. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఎల్లప్పుడూ కూడాను గుర్తుంచుకోండి. And those people don't know that they are touching the apple of God's eye. నీకు శ్రమ కలిగించేటువంటి వారు దేవుని కనుగుడ్డును ముడుతున్నారన్న విషయం తెలియదు వాళ్ళకి. See, when Jesus was being crucified, యేసు ప్రభువు వారు సిలువ వేయబడుతున్నాడు. he said, Father, forgive them, for they don't know what they are doing. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. How can that be? అది ఎలా సాధ్యం అండి? Can you kill somebody and not know what you're doing? నీవు ఒకరిని చంపుతున్నావు కానీ తెలియకుండానే చేస్తున్నట్టుగా ఉంది. They were killing Jesus on the cross. సిలువలో యేసును వారు చంపుతూ ఉన్నారు. How can he say they didn't know, they don't know what they are doing? దేవా వారు చేయుచున్న పని వారికి తెలియదని ప్రభు ఎలా చెప్పగలిగాడు? What he meant was this. ఆయన అర్థం ఏంటంటే They don't know who they are killing. వారు ఎవరిని చంపుతున్నారో వారికి తెలియదు. That is what they don't know. అది చంపుతున్న వ్యక్తిని గురించి వారికి తెలియదు. They think they are just killing a man. మరొక మనిషిని చంపేస్తున్నాం అనుకున్నారు. They don't know that I am the Son of God. నేను దైవ కుమారుడన్న విషయం వారు తెలియదు. That was the greatest sin that anybody committed on this earth, killing the Son of God. దేవుని కుమారుని చంపడం అన్న మహా అపరాధము లాంటి అపరాధం మరొకటి లేదు. But they didn't know that. వారికి తెలియదు మన విషయం. They thought this is just a false prophet. ఈయన మరొక ప్రవక్త అని అనుకున్నారు. And when people persecute Christians, అదే విధంగా క్రైస్తవులను ప్రజలు హింసిస్తున్నప్పుడు they don't know they are touching the apple of God's eye. దేవుని కనుగుడ్డును ముడుతున్నామన్న సత్యం వారు ఎరగకుండా ఉన్నారు. They are blind. వారు గుడ్డివారుగా ఉంటూ ఉన్నారు. So the devil knows he's got a short time. అందుచేత సాతానుకు తెలుసు వాడికి And it తక్కువ says here సమయమే ఉన్నదని. his anger is very great. అతని క్రోధము కోపము చాలా అమితముగా ఉన్నది. And what do we read here? ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయం In Revelation chapter 12. ప్రకటన గ్రంథము 12వ వచనము. He's got a title here. అతడికి ఇక్కడ ఒక నామధేయం ఉన్నది. In verse 10. 10వ వచనంలో He's called the accuser of our brothers. సహోదరుల మీద అపవాదు వేసేటువంటి అపవాదివాడు. The devil keeps on accusing God's people. దేవుని ప్రజల మీద వాడు అపవాదులు వేస్తూ ఉంటాడు. So when you also start accusing God's people, then you're also joining with Satan. అదే విధముగా దేవుని ప్రజల మీద నీవు అపవాదు వేస్తున్నావు అంటే అపవాది సంబంధివి నీవు. We can point out error and wrong doctrine. ఒక చెడు సిద్ధాంతాన్ని గురించి మనం గుర్తెరిగి We can point out hypocrisy. Jesus was always pointing out hypocrisy. వేషధారణను ప్రభువైన యేసు వారు ఎత్తి చూపెట్టినట్టే మనం ఎత్తి చూపెట్టొచ్చు. We have to be careful that our heart is not filled with a bad attitude towards people. ప్రజల విషయములో చెడు వైఖరి మన హృదయములో నిండి ఉండకూడదు. We cannot be ready for Christ's coming if our heart has got a spirit of accusation against others. ఇతరుల మీద నేరం వేసేటువంటి ఒక ప్రవృత్తి గనుక నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుని రాకడ కోసం నువ్వు సిద్ధంగా లేవు. Remember, this is written in relation to the last days. ఎందుకంటే అంత్య దినాలకు సంబంధించిన ప్రస్తావన ఈ వచనంలో ఉంటూ ఉన్నది. The devil has studied scripture. He knows the time is near. ఎందుకంటే సాతానుకు బైబిల్ బాగా తెలుసు, సమయం దగ్గరగా ఉందని తెలుసు. He knows that his 6,000 years is finished now. His time is very short. 6000 సంవత్సరాలు అయిపోయింది, ఇక సమయం తక్కువ ఉంది. Now very soon that Jesus will come and
lock him up in the bottomless pit. అతి త్వరలోనే ప్రభువైన యేసు వారు వస్తారు, ఆ యొక్క బిలములో వాడిని బంధించేస్తాడు. It's like a criminal who's been running for 6,000 years and he now knows the police has come very close to catch him. 6,000 సంవత్సరాలుగా నేరస్తుడు ఒకడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు, అయితే పోలీసులు దగ్గరికి వచ్చారు, ఇప్పుడు బంధించేస్తారు. His anger is very great. అందుకని చెప్పి వాడు కోపం ఎక్కువైపోతుంది. He will persecute the Christians. కనుక క్రైస్తవులను హింస పెట్టి, but he will make the Christians also have a spirit of accusation against one another. అదే విధముగా క్రైస్తవులు కూడా ఒకరి పట్ల ఒకడు నేరం మోపుకునేటువంటి ఒక ప్రవృత్తిని వాడు రేపుతాడు. You see a lot of that these days. ఈ దినాల్లో ఎక్కువగా మనకు కనబడుతుందండి. Believers, విశ్వాసులు sit at home and speak evil of others. ఇతరుల గురించి ఎంతెంతో చెడు మాట్లాడడం. Now, if there is a problem with somebody in your church, go and tell your elder brother. ఒకవేళ గనక సంఘంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దకు వెళ్ళి చెప్పండి. మీరు In our church I have said this. ఇప్పుడు సంఘము, I've said this in our church, మా సంఘంలో మేము చెప్పాం that if you find something wrong with another brother, మరొక సహోదరు విషయంలో, ఒక సోదరి విషయంలో నీకేదైనా అభ్యంతరం కనిపిస్తే come and tell me. నాకు వచ్చి మీరు చెప్పండి. That's not accusation. అది నేరం కాదు. That will be helping that person because I can go and help that person get out of that. ఎందుకంటే ఆ సమస్య నుంచి అతను బయటపడడానికి నేను వెళ్ళి ఆ సహోదరుడికి సహాయం చేయొచ్చు. If you go and talk to other people about it who can't do anything about it, దాని గురించి నీవు ఇతరులతో మాట్లాడడం ద్వారా అతనికి వచ్చేటువంటి ఉపశమనం ఏమి కూడా లేదు. that is accusation. కనుక పనికి మాలినటువంటి మాట నేరారోపణ. And here it says the devil knows he's got a short time. అందుచేత సాతానుడికి తక్కువ సమయం ఉందని వాడికి తెలుసు. And so verse 10, he's accusing people day and night. కనుక దివారాత్రిం పగళ్ళు అతడు దేవుని సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. The devil is a full-time worker. సాతానుడు చూశారండి సంపూర్ణ సేవకుడండి వాడండి. He is the most hard-working full-time worker. మనందరికంటే కూడా ఎంతో ప్రయాసతోటి సంపూర్ణ సేవ చేస్తున్నాడు వాడు. What is he doing day and night? Day and night. రాత్రి పగళ్ళు పని చేస్తున్నాడు. accusing. నేరం మోపటం. And he will come to you. ఆయన నీ దగ్గరికి వస్తాడు and say, will you help me to accuse that person? ఇదిగో వాడి మీద నేరం మోపాలి, నువ్వు సహాయం చేస్తావా? నీ నోరు. You say yes. Whom do you want me to accuse? మరి ఎవరిని నేను ఎవడి మీద నేరం మోపాలో చెప్పండి. He said that brother in the church, you see something wrong with him. ఇదిగో అది ఆ సోదరుడు చూడు, వాడు ఎంత చెడ్డోడు, వాడి మీద అపవాదు వేసేయి. To whom should I accuse? మరి ఎవరిని నేను అపవాదు వేయాలి? Go and tell all these people. కనుక ఇదిగో ఆ అపవాదు గురించి ఇంకా మిగతా వాడితో గుసగుస చెప్పేసి. Like a fool I go and tell all those people. అంచేత తెలివి మాలినోళ్ళగా నేను వెళ్ళి అందరితోటి గుసగుస. Do you do that? ఆ పని మనం చేస్తామా? That's what the devil is doing in the last days. ఈ అంత్య దినాల్లో సాతానుడు చేస్తున్నటువంటి పని అదే. Don't hold hands with Satan. అందుచేత సాతానుతో చెయ్యి కలపవద్దు. What is the solution for this? అయితే దీనికి పరిష్కారం మనకు ఎలా? How to get rid of this? ఇందులోంచి బయటికి వెళ్ళబడాలి. Because all of us have had this habit. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడాను ఇది జరుగుతూనే ఉంది. Because we got this poison from our parents. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ విషాన్ని మనం తీసుకున్నాం. It has come all the way from Adam. ఆదాము దగ్గర నుంచి ఈ విషయం మనకు సంక్రమించింది. The devil put it into Adam. సాతానుడు ఆదాములో పెట్టాడు. He accused his wife saying, she only made me eat the fruit. నా భార్య అండి, నేను తినడానికి కారణం నా భార్య అని చెప్పి నేను నేరం మోపేశాడు. This habit of putting the blame on others కనుక ఇతరులను నిందించేటువంటి has come all the way from Adam. ఆదాము దగ్గర నుంచి మనకు సంక్రమణ. Oh, this is my wife who did that. ఇదిగో నా భార్య అండి ఈ విధంగా చేసింది. Blame somebody else always. అందుచేత ఏదో ఒక తప్పు ఎవడి మీద దొర్లించడం. Even in children. పిల్లల విషయం. If you have two children who fight with each other, తర్వాత ఇద్దరు పిల్లలు కనుక కొట్లాడుకుంటే you ask them who did it. ఎవడరా ఈ పని చేసింది? They'll say, వాడమ్మా నేను కాదు. He'll say, no, he did it. ఆ అమ్మాయి నేను కాదు. Have you ever found a boy who comes and says, oh daddy, I did it, I am the one at fault? అరే నేను చేశాను డాడీ, నన్ను క్షమించని చెప్పిన పిల్లడు ఎవడని కనపడ్డా? No, you don't find such children. అలాంటి పిల్లలు మనకు కనపడే We've all descended from Adam. ఎందుకంటే ఇదంతా కూడా ఆదాము స్వభావం. When we are born again, మనం తిరిగి we have to జన్మించినప్పుడు get rid of that habit. ఆ యొక్క అలవాటును, చెడు అలవాటు తీసేయాలి. If you want to be ready for the coming of Christ, క్రీస్తు రాకడ కోసం సిద్ధంగా ఉండగోరుతున్నావు, get rid of the habit of putting the blame on other people. ఇతర ప్రజల మీద నింద వేసే అలవాటు తీసివేయి. Get rid of the habit of accusing. ఇతరుల మీద నేరం మోపే ప్రవృత్తి తీసేయి. How shall we get rid of this habit? అయితే ఈ యొక్క చెడు అలవాటు నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? Jesus once said this story. ప్రభువైన యేసు ఒకసారి ఒక కథ చెప్పాడు. He said, if you cast out a demon from a person, ఒక వ్యక్తిలో నుంచి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టేశావు, and then he keeps his house empty,
ఆ తర్వాత అతడి హృదయము ఖాళీగా ఉంది. You know what the demon will do? బయటికి వెళ్ళినటువంటి అపవిత్రాత్మ ఏం చేస్తుంది? It says he'll go and bring 7 other demons ఇంకా 7 దయ్యాలను పట్టుకొని and come inside. మళ్ళీ ఈ ఖాళీ హృదయంలోకి వచ్చి, And now there'll be 8 demons inside. ఇప్పుడు అక్కడ 8 దయ్యాలుగా నివాసం. Why? ఎందుకు? Because when he cleaned out his house, he did not fill it with something good. అతడు ఈ యొక్క దురాత్మను పంపించేశాడు, కానీ ఆ ఖాళీ స్థానాన్ని అతడు నింపలేదు. I'm sure you've all read that parable which Jesus said. ప్రభువైన యేసు వారు చెప్పిన ఈ ఉపమానాన్ని మీరందరూ చదివి ఉంటారు. When the evil spirit is cast out of a man, అపవిత్రాత్మ మనిషి హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు he wanders around and అతడు నీరు లేని చోట తిరుగుతూ checks up and finds this chap's house is still empty. అరే ఇక్కడ చూస్తాడనమాట, ఈ గుండె ఇంకా ఖాళీగానే ఉంది. He brings 7 other demons and occupies. ఇంకా 7 దయ్యాలను పట్టుకొచ్చి అరే అక్కడ మనం నివాసం చేద్దాం అని చెప్పి. What was Jesus saying? ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు? When you get rid of a bad spirit, ఒక అపవిత్రాత్మను బయటికి పంపించినప్పుడు don't keep your heart empty. నీ హృదయాన్ని ఖాళీగా ఉంచవద్దు. Fill it with the opposite. ఎందుకంటే మరొక ఆత్మతో, and keep something good there. అక్కడ పవిత్రాత్మతో నీవు నింపు. Then when the evil spirit comes, అప్పుడు అపవిత్రాత్మ వచ్చినప్పుడు he says, oh, the house is occupied, I can't go there. పవిత్రాత్మ ఉన్నాడు అక్కడ, నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతాడు. Now let's apply this to this accusative spirit. ఈ యొక్క నేరం మోపేటువంటి ఆ స్వభావానికి దీన్ని మనం అన్వయించుకుందాం. The spirit of అన్వయించుకుందాం. accusing others, speaking evil of others. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము, నేరం మోపడం, We've all done it. మనందరం కూడా చేశాం. I have done it. నేను చేశాను. I have repented of it. నేను దాని గురించి I పశ్చాత్తాపడ్డాను. hope you will repent of it. మీరు కూడాను పశ్చాత్తాపడతారని. But don't just get rid of that spirit ఆ ఆత్మను మీరు తీసివేసుకొనండి. and keep your heart empty. మీ హృదయాన్ని మాత్రం ఖాళీగా ఉంచొద్దు. You'll have a great problem. నీకు ఖాళీగా ఉంచితే మాత్రం పెద్ద సమస్య. If you want to get rid of the accusative spirit permanently, అందుచేత ఈ నేరం మోపే దురాత్మను సంపూర్ణంగా శాశ్వతంగా పంపించాలంటే make sure your heart is filled with the opposite. పవిత్రాత్మ ద్వారా నువ్వు నింపబడడం అనేది నిశ్చయం చేసుకోవాలి. That's why I told you in the beginning. అందుకోసం నేను ప్రారంభంలో చెప్పాను, నేను learn to speak words of appreciation to other people. ఇతర ప్రజలను మనము మెచ్చుకునేటువంటి ఒక స్వభావాన్ని పెంచుకోవాలి. Not because they are perfect, మనం ఏదో పరిపూర్ణులని కాదు, but because that is the spirit of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మలో నుంచే మంచి మాటలు బయటకు వస్తాయి. I'll give you 1 or 2 examples. 1-2 ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. In Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో we read of a Roman army captain. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. And he came to Jesus one day in Romans chapter 8 and verse 5. Matthew chapter 8 verse 5. 8వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనంలో అతడు ఒక రోజు యేసు వద్దకు వచ్చాడు. And he came asking for prayer for his servant who was sick. రోగశయ్య మీద ఉన్నటువంటి తన సేవకుడి కోసం ప్రార్థన అర్థించడం కోసం వచ్చాడు. Matthew 8 verse 6. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం అండి. And he said, Lord, can you please heal my servant? అయ్యా యేసయ్యా, మరి నా దాసుని స్వస్థపరచు. Now his house was many miles away. చాలా కొన్ని మైళ్ళ దూరంలో తన ఇల్లు ఉంది. Jesus said, I'll come and I'll heal him. నేను వచ్చి మీ ఇంటికి వచ్చి నేను స్వస్థత ప్రార్థన చేస్తాను. He said, no. ఆయన ఏమంటున్నాడు, అయ్యా రావద్దు, I'm a sinner. నేను పాపిని. I'm not fit for a holy man like you to come to my house. ఒక పరిశుద్ధుడు అయినటువంటి నీవు నా గృహంలో అడుగు పెట్టడానికి నేను అర్హుని గాను. You just stand here and command the sickness to go. అదే విధంగా యేసయ్య ఇక్కడ ఉన్నాడు, ఆ రోగం వెళ్ళిపోవునట్టుగా ఆజ్ఞ ఇచ్చాడు. And it will go. వెంటనే ఆ రోగం వెళ్ళిపోయింది. Just like when I tell my soldiers to go, they go. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు కూడాను సైనికులు ఉన్నారు, పొమ్మంటే పోతారు. And Jesus said, యేసయ్య అన్నాడు, verse 10, 10వ వచనం, I have never seen such great faith in anyone in Israel. ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. Was that Roman captain a perfect man? ఈ రోమా శతాధిపతి అతను పరిపూర్ణుడా? He had never read the Bible. అతనికి బైబిల్ అంటే తెలియదు. He did not know anything about Jehovah or the God, the true God. ఇక్కడ యెహోవా సత్యమైన దేవుడు అనే విషయం తెలియదు. He didn't know anything. ఏమి తెలియదండి అతనికి.
But he had one good quality. అతనికి ఒక మంచి లక్షణం ఉంది. He believed that Jesus has all authority. యేసుక్రీస్తులో సర్వాధికారం ఉందని అతడు And గ్రహించాడు. for that one good quality, Jesus praised him. ఆ అద్భుతమైనటువంటి లక్షణం అతను కలిగి ఉన్నందుకు ప్రభువైన యేసు అతన్ని ప్రస్తుతించాడు. He may have had 100 bad qualities. అతనికి 100 చెడు లక్షణాలు ఉండొచ్చేమో కానీ I'm sure many Roman soldiers were very evil people, had many bad qualities. ఎందుచేతనంటే రోమా సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా చండాలంగా ఉండేవాళ్ళు, చెడు లక్షణాలు కలిగి ఉండేవాళ్ళు. I mean, if he was a Roman captain, he must have killed so many people. అతను రోమా శతాధిపతిగా ఉన్నటువంటి వాడు ఎంతో మందిని చంపి కూడా ఉంటాడు. But Jesus never said anything about all that. కనుక ఆ పాప చరిత్ర పట్టించుకోవట్లేదు ప్రభు. He saw one good quality in him. ఒక మంచి లక్షణాన్ని ప్రభువైన యేసు వారు చూశారు. That Jesus does not have to come to my house. ఎందుకంటే యేసు నా ఇంటికి రావడానికి అర్హుడు కాను. From here 10 kilometers away, 10 he can కిలోమీటర్ల దూరం, command the sickness to go. అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగాన్ని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు పొమ్మని. I don't know how many believers have such faith. ఇటువంటి విశ్వాసాన్ని విశ్వాసులు ఎంతమంది కలిగి ఉన్నారో. Jesus appreciated him. యేసయ్య అతడిని ప్రశంసించాడు. That is the spirit of Christ. క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ స్వభావం అది. If you allow the Holy Spirit to give you the spirit of Christ, క్రీస్తు స్వభావాన్ని కలగజేయమని పరిశుద్ధాత్మను అడిగితే, even if you see one good thing in somebody, you appreciate it. ఎవరిలోనూ సరే ఒక మంచి గుణం నీకు కనబడితే దాన్ని నువ్వు మెచ్చుకో. You will learn to appreciate your husband and your wife much more than you do today. కనుక మరి నీ భార్యని కానీ భర్తను కానీ ఎక్కువగా నువ్వు ముందు రోజుల్లో మెచ్చుకోగలుగుతావు. You'll appreciate your children. పిల్లలను మీరు మెచ్చుకోగలుగుతారు. Your children may be very naughty like all children are. ఇతర పిల్లల వరే చిలిపి వారిగా తొంటరి వారిగా ఉండవచ్చు. I'm sure there's some good thing in them. వారిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి. వాటిని మీరు Jesus is always looking for one good thing. ఒక్క మంచి లక్షణం కోసం మీరు ఎదురు చూడండి. See another example. మరొక ఉదాహరణ మనం You చూద్దాం. see in John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయము, Jesus met a Jewish person for the first time. యోధా ఒక వ్యక్తిని యేసయ్య మొదటిసారి కలుసుకున్నాడు. In Nathanael, in verse 46 and 47. 46, 47లో ఇక్కడ నతానియేలు And కనబడుతున్నాడు. as soon as Jesus saw Nathanael, నతానియేలును యేసయ్య చూసిన వెంటనే he saw one good thing in him. అతనిలో ఒక లక్షణాన్ని చూస్తున్నాడు. He was not a perfect man. అతడు పరిపూర్ణుడు కాడు. He may have had 100 things wrong in him. తన లోపల 100 అవలక్షణాలు ఉండొచ్చు. But he saw one good thing. ఒక మంచి And he లక్షణాన్ని ఆయన said, there is a చూశాడు. man in whom there is no guile. ఇతడు మంచి ఇశ్రాయేలీయుడు, ఇతనిలో కపటము లేదు. I wish somebody had taught me this habit when I was a young man. నేను చిన్నపిల్లవాడుగా యవనుడిగా ఉన్నప్పుడు ఈ లక్షణం నాకు నేర్పితే కొంతమంది బాగుండేదని ఆశించాను. I took many years to learn this. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలు పట్టింది. And from my mistakes I can tell you. కనుక నేను చేసిన పొరపాట్లను బట్టి నేను మీతో చెప్తున్నాను. Don't we teach our children from the mistakes we have made as parents? అందుచేత మరి మనం చేసినటువంటి పొరపాట్లను బట్టి పిల్లలకు మనం బోధించలేమా? So here's what I'm telling you. నేను మీతో చెబుతున్నాను. In the last days, the devil knows he has a short time. సాతానుడుకు అంత్యదినములలో తక్కువ సమయం ఉందని తెలుసు. One of the things he's going to do is to persecute Christians. అతను చేయగలిగినటువంటిది ఒకటి ఏంటంటే క్రైస్తవులను హింసించడం. The other thing he's going to do is to make believers accuse one another. రెండవదిగా సాతానుడు చేసే పని ఏంటంటే విశ్వాసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరం మోపుకోవడం. I want to get rid of that spirit of accusation. అందుచేత నేరం మోపేటువంటి యొక్క స్వభావం నుంచి నేను తప్పించుకోవాలి. But it's not enough to get rid of it. అయితే దానిని విడిచిపెట్టడం మాత్రమే కాదండి. If I just get rid of it, after some time 8 spirits will come and spoil me, make me worse. దానిని విడిచిపెట్టినా మిగతా 8 దయ్యాలు వస్తాయి నా లోపలికి. But if I get rid of it, నేను ఆ అవలక్షణాన్ని తీసివేస్తే and replace in my heart నా హృదయములో దానికి బదులుగా the spirit of Christ, క్రీస్తు స్వభావాన్ని నేను పాదుకొలుకోవాలి. look for one good thing in others. ఇతరులు చూసినప్పుడు మంచి లక్షణం ఏంటా అని చూడాలి. One good thing ఒక మంచి లక్షణం among all the other 100 bad things, అవలక్షణాలు 100 ఉండవచ్చు. and speak that.
ఆ మంచి లక్షణాన్ని గురించి నువ్వు మాట్లాడు. There is a man in whom there is no guile. ఇదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు. I have never seen such faith in Israel. ఇశ్రాయేలులో అటువంటి విశ్వాసం ఉన్న వ్యక్తిని చూడలేదు. You know what will happen? ఏం జరుగుతుందో తెలుసా అండి? Gradually my heart will become good. ఆ తర్వాత క్రమేపీ నా హృదయం మంచి హృదయంగా And మారిపోతుంది. when those evil spirits come, they have no place in my heart. ఇప్పుడు 8 దయ్యాలు తిరిగి వచ్చి చూసినట్లయితే నా హృదయంలో వాటికి స్థానం లేదు. That is how I can preserve my heart for the coming of Christ. క్రీస్తు రాకడ కోసం ఆ విధంగా నా హృదయాన్ని నేను భద్రపరచుకోవచ్చు. You know, in the end of time, అంత్య దినములలో as we approach the end మనము ఆ లోకాంతానికి వస్తున్నప్పుడు and the coming of the Lord, ప్రభు రాకడకు the important thing is not what we are on the outside, మనము ఈ యొక్క బాహ్యముగా కనబరిచేది కాదండి, but what we are on the inside. మనము అంతరంగములో సద్లక్షణాలు కలిగి ఉండాలి. In Matthew 25, మత్తయి సువార్త 25 Jesus taught a parable about the last days. చివరి దినాలకు సంబంధించి ప్రభు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. He was teaching people how to be ready for his coming. ఈ రెండవ రాకడ కోసం ప్రజలు ఎలా సిద్ధపడాలి అని ఆయన బోధిస్తున్నాడు. And he talked about 10 virgins. ఇక్కడ 10 మంది కన్యకల గురించి ఆయన మాట్లాడాడు. And he said all 10 were virgins. 10 మంది కన్యకలు. It's not that 5 were virgins and 5 were prostitutes. అంటే ఇక్కడ 10 మందిలో 5 కన్యలను 5 వేశ్యలు కాదు. No. 10 మంది కూడా కన్యకలే. Verse 1, all 10 were virgins. 10 మంది కూడాను కన్యకలుగా ఉంటూ ఉన్నారు. And all 10 took their lamps, and the lamps were burning, and they went to meet the bridegroom. దివిటీలు తీసుకున్నారు, ఆ సిద్ధెలు తీసుకున్నారు, ప్రభు పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళుతూ ఉన్నారు. So this is a picture of believers. ఇక్కడ ఈ కన్యకలందరూ కూడా విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. But 5 of them were foolish and 5 were wise. అయితే వారిలో 5 తెలివి కలిగిన వాళ్ళు, 5 బుద్ధిహీనులు. How do you know which category you are in? మరి నీవు ఏ వర్గంలో ఉన్నావో నీకెలా తెలియాలి? See, we are going out to meet the bridegroom. ఎందుకంటే మనం పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళుతున్నాం. Who is going out waiting for the coming of Christ? అని మరి క్రీస్తు రాకడ కోసం ఎవరు వెళ్ళడం లేదు? In the world today, who is waiting for the coming of Christ? ప్రపంచంలో యేసు రాకడ కోసం ఎదురు చూస్తుంది ఎవరు? It's not the non-Christians. ఈ క్రైస్తవేతరులు కాదు. No, it's Christians who are waiting for the coming of Christ. క్రైస్తవులే క్రీస్తు రాకడ కోసం కనిపెడుతున్నారు. But some are foolish and some are wise. అయితే వీరిలో కొందరు బుద్ధి గలవారు, కొందరు బుద్ధి లేనివారు. And Jesus said, యేసయ్య అంటున్నాడు, when the bridegroom came, అయితే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు he took only the 5 wise with him. 5 బుద్ధిగల కన్యకలను తీసుకుని వెళ్ళాడు. And the others couldn't go. ఆ 5 బుద్ధి లేని వాళ్ళు పోలేదు. They were left behind. వారు వెనుకకు విడిచిపెట్టబడ్డారు. Afterwards they came and said in verse 11, Lord, open to us. And he said, I don't know you. 11వ వచనంలో వారు వచ్చారు, ప్రభువా తలుపు తీయమంటే మీరెవరో నేను ఎరుగనని చెప్పి పొమ్మంటున్నాడు. So what is the lesson from that? ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏమిటి? Verse 13, 13వ వచనంలో be on the alert. మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. What are we supposed to learn from this? ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? I don't want to be left behind when Jesus comes. యేసయ్య వచ్చినప్పుడు నేను వెనుకకు విడిచిపెట్టబడకూడదు. And this parable tells me there is a danger like that. అందుచేత ఈ ఉపమానంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఇటువంటి ఒక ప్రమాదం ఉంది, జాగ్రత్త సుమి. What is this external light which all 10 had show? ఈ 10 మంది కూడాను బాహ్యంగా దివిటీలు వెలుగు కలిగి ఉంటూ ఉన్నారు. Jesus said, let your light shine before men, ప్రజల ముందర మీ వెలుగు కనబరచనివ్వండి, that they may see your good works and glorify your Father in heaven. మీ మంచి క్రియలను వారు చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు. In one sentence, the lamp speaks about our external life. అందుచేత ఈ యొక్క వెలుగు అనే దీపం అనేది మన బాహ్య ప్రవర్తనను అది ప్రతిఫలింపజేస్తుంది. Our external testimony as Christians. క్రైస్తవులంగా మన బాహ్య సాక్ష్యము. Do people think you're a good believer? నువ్వు మంచి విశ్వాసం అని ప్రజలు అనుకుంటున్నారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Your light is burning. నీ యొక్క నీ జీవితము ప్రజ్వలిస్తూ ఉంది. People in your church think you're a really good, helpful believer. నీ సంఘంలో ఉన్నటువంటి నిన్ను గురించి అరే చాలా మంచి ఆవిడ, ఎంతో మంచి ఇతరులకు సహాయకరంగా ఉంటుంది. You're ready to help in anything in the church. సంఘంలో ఏ పరిచర్యకైనా సరే ముందుకు వస్తుంది. Wonderful. Your light is burning. కనుక నీ యొక్క దీపము వెలుగుతూ ఉన్న దేవునికి స్తోత్రం. But you may still be a foolish virgin because all 10 their lights were burning. ఎందుకంటే ఒకవేళ మరి ఈ బుద్ధి లేని
లేని కన్యకగా కూడా నీవు ఉంటావు. ఎందుచేతనంటే 10 మందికి వెలుగు కనబడుతుంది. Some people think, I've got a good testimony, I'm a good Christian. నేను చాలా మంచి క్రైస్తవుని, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను. So were all these 10. అదే విధంగా 10 మంది కూడాను కలిగి ఉన్నారు. All of them, their lights were burning. వారి యొక్క 10 మంది 10 దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి. But the bridegroom took a long time to come. అయితే మరి పెళ్లి కుమారుడేమో సమయము ఆలస్యం చేశాడు. And suddenly at midnight, verse 6, there was a cry saying, bridegroom is coming. ఇక్కడ 16వ వచనానికి వచ్చేటప్పుడు అర్ధరాత్రి కేక ఏంటంటే ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. Then everybody woke up. అందరూ కూడా And they లేచారు. trimmed their lamps. వారు దీపం సరి చేసుకున్నారు. And it says in verse 8, 8లో మనం గమనించినట్లయితే, chapter 25, verse 8, 25:8లో మనం the గమనించినట్లయితే foolish virgin said, ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, please give us some oil because our lamps are dying out. అరే మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం నూనె మాకు ఇవ్వండి. Their lamps were burning. అయితే వారి అవి వెలుగుతూ ఉన్నాయండి దివిటీలు. It was flickering and dying out. అయితే మరి నూనె లేకుండా అవి ఆరిపోవడానికి లప్న కొట్టుకుంటున్నాయి. The wise virgins they had in their pocket an extra flask, a vessel of oil. అయితే ఈ యొక్క మిణుగుమంటూ కొట్టుకుంటున్నటువంటి ఇది ఆ దివిటి ఆరిపోకుండా ఉండనట్లు నూనె తెచ్చుకున్నారు వాళ్ళు పక్కన. You read that in verse 4. 4వ వచనంలో మనం చూస్తూ The ఉంటున్నాం. wise took some extra oil in a vessel with them. అయితే అక్కడ ఏమని ఉందంటే ఈ పెండ్లి బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. So what does that symbolize? ఇక్కడ మనకు దేనికి సాదృశ్యంగా ఉంది? You got to picture this in your mind. ఇది మీ మనసులో ఒక పటంగా చూడండి. Here is a wise virgin. ఇక్కడ ఒక బుద్ధి గల కన్య, They're holding a lamp. ఆమె దివిటి పట్టుకుంది. That's all you can see. ఆ దివిటి కనబడుతుంది. But in their pocket, వారి సంచిలో సిద్ధెలో they got a bottle of oil. ఇక్కడ ఒక సీసా నిండా నూనె ఉన్నదన్నమాట. You can't see that. అది మాత్రం కనబడడం లేదు బయటికి జనానికి. It's inside the pocket. ఎందుకంటే అది లోపల ఉన్న వస్త్రం లోపల ఉంది అది. Now you look at the foolish virgins. అయితే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. They've also got a lamp burning. వాళ్ళు కూడా దివిటి వెలుగుతుంది. They got nothing in their pockets. అయితే వారు వస్త్రం లోపల మాత్రం సిద్ధే ఉంది కానీ నూనె లేదు. Outwardly you look at them. బయటికి చూస్తే All 10. 10 మంది కూడా they look the same. ఒకే విధంగా కనబడుతున్నారు. You know, that's how it is in a church. అది సంఘంలో ఆ విధంగానే జరుగుతుంది నాడు. When I look at a church, సంఘాన్ని నేను చూసినప్పుడు, I look at all of you. మీ అందరిని నేను చూసినప్పుడు, shall I tell you what I think? నేను నా ఆలోచన చెప్తాను. You all look very holy. మీరందరూ పరిశుద్ధులుగా కనబడుతున్నారు. Nobody here looks like a sinner. పాపిగా ఎవడో కనబడడం లేదు. Everybody looks very holy. అందరూ కూడా పవిత్రంగా కనబడుతున్నారు. And you got a Bible, you look more holy. ఎందుకంటే బైబిల్ చేతిలో ఉందంటే ఇంకెక్కువ పరిశుద్ధంగా కనబడతారు. And you close your eyes when you pray, you look really holy. కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నీ అంత పరిశుద్ధుడు రెండోడు లేడు. And you sing. నువ్వు పాడతావు. Oh, you are all holy people. మీరందరూ ఎంతో పరిశుద్ధంగా కనబడతారు. The lamp is burning. ఎందుకంటే దీపం వెలుగుతుంది. But how many of you have got oil in your pockets? I don't know. మీ అంతరంగంలో నూనె ఎంత మంది కలిగి ఉన్నారో నాకు తెలియదు. You know what that oil is? నూనె అంటే ఎవరు? It's our inner life. మన అంతరంగ జీవం. All of us, there are 2 parts to our life. మన జీవితాల్లో 2 భాగాలు ఉంటున్నాయి. One which people can see. ఒకటేమో బయటికి కనబడేది. The other which people cannot see. రెండవది ప్రజలు చూడలేనిది. The lamp everybody can see. దివిటీని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. The vessel nobody can see. అయితే లోపల ఉన్నటువంటి సిద్ధను ఎవరు చూడలేకపోతున్నారు. Which is more important? ఏది ముఖ్యమండి మనకు? You think of this building. ఈ యొక్క భవనాన్ని చూస్తే This building has got 2 parts. ఈ భవనంలో 2 భాగాలు ఉన్నాయి. One which everybody can see. ఒకటేమో అందరూ చూడగలుగుతున్నారు. It's very beautiful. చాలా చక్కగా కనబడుతుంది. But there's another part of this building which you can't see. అయితే మరి దీని లోపల చూడలేని ఒక భాగం ఉంది. It's a foundation. అది పునాది. Tell me which is more important? ఏది ముఖ్యమో ఒకసారి మీరు గమనించండి. What you can see or what you can't see? ఒకటేమో చూడగలుగుతున్నాం, రెండవది చూడలేకపోతున్నాం. If this building doesn't have a foundation, I would not like to stand here. ఈ భవనానికి పునాది లేదని మీరు ఎవరైనా చెబితే నేను ఇక్కడికి పైకే రాను. I'd like to run away. అమ్మో ఏడ కూలిపోతుందనే పారిపోతాను.
because I don't know when it will collapse. ఎందుకంటే అది కూలిపోయిందంటే నా మీద కూలిపోతే. I don't care whether the walls are painted or not, but it must have a strong foundation. కనుక మరి గోడలకు రంగు కొట్టారా లేదా చూడను, కానీ పునాది ఉందా లేదా మాత్రం చూస్తాను. You know that wonderful verse in the Old Testament? పాత నిబంధన గ్రంథంలో మంచి వచనం, Man looks on the outward appearance, మానవుడు బాహ్య రూపాన్ని చూస్తాడు, but God looks at the heart. దేవుడు హృదయాన్ని చూస్తాడు. That's like saying man looks at the lamp, ఎందుకంటే మానవుడు దివిడి చూస్తున్నాడు, God looks at the vessel of oil. దేవుడేమో సిద్ధెలో నూనె ఉందా లేదా అని చూస్తున్నాడు. What have you got there? కనుక ఆ నూనె సిద్ధెలో ఏముంది? Have you got some oil there? అక్కడ నూనె ఉన్నదా? Have you got the life of Jesus in that part of your life which nobody can see? మా బయటికి కనబడనటువంటి అంతరంగములో యేసయ్య జీవము నీకున్నదా? Oil is a picture of the Holy Spirit. తర్వాత నూనె పరిశుద్ధాత్మ కూడాను The Holy సాదృశ్యమే. Spirit brings the life of Jesus inside. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని జీవాన్ని మన హృదయం లోపలికి తీసుకొస్తాడు. How do you know whether you have the life of Jesus inside? యేసయ్య జీవము నీ లోపల తొణికిసలాడుతుందని నీకు ఎలా తెలుసు? You can have a checkup. నీవు పరీక్షించుకోవచ్చు. Do you have a good attitude towards other people? ఇతర ప్రజల పట్ల మంచి వైఖరి కలిగి ఉన్నావా? That is the vessel. అదేనండి ఆ సిద్ధే. Do you speak nicely to other people? ఇతరులతో మంచిగా మాట్లాడతావు, That's the lamp. అది దివిటి. You speak nicely to other people, that's the lamp. కనుక మరి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు దీపమే అది. Some people speak nicely, చాలా మంది చక్కగా మాట్లాడతారు, they don't have a good attitude in their heart. అయితే హృదయంలో మాత్రం మంచి వైఖరి ఉండదు. They have no oil in their vessel. వారి యొక్క సిద్ధలో నూనె లేదు. There's no life of Christ inside. యేసుక్రీస్తు వారి జీవము హృదయంలో లేదు. It doesn't matter whether your lamp is big or small. కనుక మరి నీ యొక్క దీపము పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది If ప్రశ్న. it's burning, it's enough. అది మరి అది జ్వలిస్తూ ఉంటే, అది వెలుగుతూ ఉంటే పర్వాలేదు. But your vessel inside must be really big. అయితే నీ హృదయం లోపల ఉన్నటువంటి ఆ సిద్ధ మాత్రం చాలా పెద్దగా ఉండాలి. So Jesus said, ప్రభువైన యేసు వారు అన్నారు, that's the moral of this story. కనుక ఇందులో ఉన్నటువంటి నీతి పాఠం అదే ప్రభు చెప్పాడు. Those were the people who were ready for the coming of Christ. అలాంటి వారు మాత్రమే ప్రభు రాకడ కోసం సిద్ధంగా They went in. They went inside with the bridegroom. పెళ్లి కుమారుడితో పాటు వారు లోపలికి వెళ్ళిపోయారు. And the people who did not have the vessel of oil, అయితే ఈ నూనెలో సిద్ధలో నూనె లేనటువంటి వారు, even though their lamps were burning వారి దివిటీలు వెలుగుతూ ఉన్నప్పటికీ కూడా for many hours, అయితే మరి for many hours the lamp was burning, ఎన్నో గంటల తరబడి ఆ దివిటి వెలిగింది. they were not ready when Christ came. అయితే క్రీస్తు వచ్చినప్పుడు మాత్రం వారు సిద్ధంగా లేరు. I want to show one verse before we close in Proverbs chapter 4. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ముగింపులో ఒక మాట చెప్తున్నాను. I told you something in the morning, ఉదయకాలం నేను ఒక మాట చెప్పాను మీతోటి, that if you listen carefully to God's word in these 2 days, ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పాను. and you obey it, వినినటువంటి మాటలకు లోబడాలి. I guarantee you'll be ready for the coming of Christ. మీరు ఆ విధంగా విధేయత కనబరిచినప్పుడు క్రీస్తు రాకడ కోసం సిద్ధంగా ఉంటారు. We are not teaching information here. ఇక్కడ ఏదో సమాచారం అందించడం కోసం మేము రాలేదు. We're talking practical Christianity, ఆచరణాత్మకమైన క్రైస్తవాన్ని గురించి so మాట్లాడుతున్నాం. that you can be actually ready when Christ comes. క్రీస్తు వచ్చినప్పుడు నిజముగా మీరు సంసిద్ధులుగా ఉండాలని. And since his coming is very near, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక we've got to hurry up and get some oil in our vessel. కనుక మనం త్వరపడాలి, మన సిద్ధెల నిండా నూనె నింపుకోవాలి. Proverbs chapter 4, సామెతల గ్రంథం 4వ అధ్యాయము verse 23. 23వ వచనం. Watch over your heart with all diligence, for from it flow the springs of life. అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Should you watch your external testimony? కనుక మరి బాహ్య సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. Yes. గమనించాలి. Make sure your lamp is burning. నీ దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి. But 10 times more than that, అయితే 10 రెట్లుగా అంతకంటే ముఖ్యము, watch over your heart. నీ హృదయాన్ని కూడా నువ్వు కాచుకోవాలి. With all diligence, it says here. ఇక్కడ చూసు ఆయన ఏమంటున్నాడంటే ఎంతో అన్నిటికంటే ముఖ్యంగా అంటున్నాడు.
all the real spring of life comes out from there. ఎందుకంటే ఈ జీవధారలు అన్ని కూడాను అందులో నుంచి బయటికి ప్రవహిస్తూ ఉంటున్నాయి. Then he speaks about the external life. ఆ తర్వాతనే ఆయన బాహ్య దివిటి గురించి మాట్లాడుతున్నాడు. Be careful about what you speak with your mouth. ఇక్కడ నోటితో మాట్లాడేటువంటి మాటలు. Be careful about what you look with your eyes, verse 25. 25లో నీ కంటితో చూసేటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకో. And be careful, verse 26, where your feet take you. 26వ వచనంలో గమనించినట్లయితే నీ పాదములు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయో కాచుకో. All that is the light. ఇదంతా కూడాను వెలిగే. What other people can see. ఇతర ప్రజలు చూడగలిగింది. But it all springs from the heart. అయితే ఇదంతా కూడాను హృదయం లోపల నుంచి బయటకు ఉబుకుతూ ఉంది. So you need to take your heart more seriously. అందుచేత నీ హృదయాన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా ఎంతో నిశ్చితంగా తీవ్రంగా తీసుకోవాలి. If you take a decision today, ఈ రోజు నేను ఒక తీర్మానం చేస్తే, Lord, from today, దేవా ఈ నాటి నుంచి I am going to be more concerned about my inner life than my external life. నా బాహ్య జీవితం కంటే అంతరంగ జీవానికి సంబంధించి నేను తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తాను. Jesus said in Matthew chapter 23. మత్తయి సువార్త 23లో ప్రభువైన యేసు వారు చెప్పారు. Matthew 23. మత్తయి సువార్త 23. He told the Pharisees. అక్కడ పరిసయ్యులతో ప్రభు చెప్పాడు. Like this. ఏ విధంగా చెప్పాడంటే Matthew 23 verse 25. 23వ అధ్యాయంలో 25వ వచనం. You clean the outside of the cup, but the inside is all dirty. మీరు గిన్నెను పళ్ళెమును బయట శుద్ధి చేస్తున్నారు కానీ లోపల మాత్రము అది అపవిత్రంగానే ఉంది. That's the same thing which I've been saying. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ కూడా ఇవే. What did he say you should do? కనుక మనం ఏం చేయాలి? Verse 26. 26లో First. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు దానిని క్షాళనం శుభ్రం చేసుకోనండి. First. Clean the inside of the cup. ఆయన ఏమంటున్నాడంటే లోపల ఉన్న దానిని మీరు ముందుగా శుద్ధి చేయండి. And then the outside will be clean. ఆ తర్వాత బయటిది దానంతట అదే శుభ్రంగా కనబడుతుంది. Are you willing to listen to that? కనుక ఈ మాట ఈ సత్యం వినాలనే ఆశ మీలో ఉందా? If Jesus were standing here, యేసయ్య ఒకవేళ ఇక్కడ నిలిచి ఉన్నట్టయితే he would say to all of us, నువ్వు చెప్తావు. this is what he would say. ప్రభువైన యేసు వారు మన గురించి అంటాడు, my children, నా పిల్లలారా, first clean the inside. అంతరంగ భాగాన్ని ముందుగా నీవు శుభ్రం చేసుకో. Make sure in your heart your attitudes are right. నీ హృదయంలో ఉన్నటువంటి వైఖరి మనస్తత్వ ఆలోచన శుభ్రంగా ఉండినట్లు, that your thoughts are pure. నీ మనసులో ఉన్న హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడాను పవిత్రంగా ఉండినట్లు. Yeah, be careful about your words. నీవు పలుకుతున్న మాటల గురించి జాగ్రత్త. Make sure there's love in your heart. నీ హృదయంలో ప్రేమ ఉండినట్లు. A vessel full of oil is a heart full of love for people. ఈ హృదయం నిండా నూనె ఉన్నటువంటి వాళ్ళు హృదయం నిండా ప్రజల పట్ల ప్రేమ కలిగిన వారు. A heart full of love for God. దేవుని కోసము హృదయం నిండా ప్రేమ. And for people. ప్రజల కోసం హృదయం నిండా ప్రేమ. Then only the external life has got value. అప్పుడు మాత్రమే ఈ బాహ్యంగా ఉన్నటువంటి దీపానికి విలువ వస్తుంది. So Jesus spoke the story of the 10 virgins in relation to his second coming. కనుక తన రెండవ రాకడకు సంబంధించి ప్రభువైన యేసు వారు 10 మంది కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. He said, be alert. మీరందరూ కూడాను జాగృతితో ఉండండి. Why did he not explain the meaning of that parable to us? అందులో ఉపమానంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రభు మనకి ఎందుకు బోధించలేదు? Because he wanted us to exercise our mind and think about what he means. ఆయన చెబుతున్నటువంటి మాటను మన మట్టుకు మనం గ్రహించాలని, మనము దానిని అభ్యాసంగా ఆలోచించాలని. So I hope you will allow this truth to sink into your heart. ఈ సత్యము మీ హృదయాల లోపలికి బాగా ఇంకునట్లు మీరు అనుమతిస్తారని నేను నమ్ముతున్నాను. Let's pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరలోక తండ్రి, I pray that what we have heard today will remain with us forever. ఈనాడు మేము వినినటువంటి సత్యము శాశ్వతంగా మాలో ఉండును గాక. We really want to be ready for your coming, Lord Jesus. యేసయ్యా నీ రాకడ కోసం మేమందరం నిజంగా సిద్ధపడినట్లు. We want to be like those wise virgins waiting for the bridegroom. పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్న బుద్ధిగల కన్యకల వలె Help us to watch our inner life. మా యొక్క అంతరంగ జీవితాన్ని కాచుకోవడానికి సహాయం చేయము. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen.